మనం కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధుడైనటువంటి మా రక్షకానికి వందనాలు. సర్వాధికారమైన నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ, రక్షింపనేరుకున్నట్లు యెహోవా స్తములు కురిచి కాలేదు, విననేరుకున్నట్లు అని చెవులు మందము కాలేదని వాగ్దానం చేస్తున్న మా వాగ్దాన కర్తయ్య మా తండ్రి నీకే మహిమ ఘనత కీర్తి ప్రభావం చెల్లిస్తూ, ఇదైన దాసుడు బలహీనుడు, ఎందుకు పనికిరాడు, కంట మీద పరుగులు కోసమని ఉన్నా నీ దాసుని మీరు ఎన్నుకుని ఈరోజు ఇలా నిలబెట్టిన సమయాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తూ, కూడి ఉన్న ప్రతి ఒక్కరిని మీరు బలపరచమని, బలహీనుడైన నీ దాసుని మీలో మరుగుపరచుకోమని, వాక్యమునకు అర్హుడైన యేసు నామమునందు ఈ ప్రార్థన సమర్పిస్తున్న పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఇంతవరకేనండి, ఇంకా దగ్గరగా ఏం చెప్పగలరా? దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. ఎంత అవుతుందంట ఆయన? 8 అవుతుంది కదా, 7:50, జస్ట్ పావు గంట. ఎంతండి? పావు గంట. అయ్యారు పావు గంట సమయం కేటాయించారు. ఫస్ట్ నన్ను తీసుకోమన్నారు, అయ్యా ఒక 40 నిమిషాలు వాకింగ్ చెప్పండి అన్నారు. కానీ నాకంటే అనుభవ జ్ఞానులైన దాదాపుగా 15 ఇయర్స్ అబౌవ్ 15 సంవత్సరాల నుంచి ఆయన సేవలో ఉన్నారు. కాబట్టి ఎవరైనా అనుభవాలు ఆశీర్వాదాలు ఏంటంటే అండి, అనుభవాలు ఆశీర్వాదాలు. నేను దాదాపుగా సేవకు వచ్చి 6 సంవత్సరాలు అవుతున్నాను. ఎన్ని సంవత్సరాలు? 6 సంవత్సరాలు. ఇక నా విషయం చెప్తే తెల్లారులు అయిపోతుంది. కాబట్టి నా విషయాన్ని పక్కన పెట్టి ఇక్కడ ఎందుకు మనం అందరం సమావేశమయ్యామో ఒకసారి చెప్తారు నాతో. మనం అందరం ఎందుకు సమావేశం ఇక్కడ చెప్పాలి. యేసుక్రీస్తు పుట్టిన వేడుక జరుపుకోవడానికి కొట్టండి చెప్పండి గట్టిగానికి. జస్ట్ పావు గంట నాతో సహకరించండి. మీరు ఒకవేళ సహకరించకపోతే, పావు గంట శ్రద్ధగా వినకపోతే ఒక 2 బౌన్సర్లు పెట్టానండి. ఎంతమందిని? యెహోషువ అండ్ ప్రభాకర్ బౌన్సర్లు అంటే తెలుసుగా మీకు? తెలుసండి? వాళ్ళు పర్మిషన్ తీసుకుని వస్తారు. దేనికి? కొద్దిగా తేడా పాడా చేస్తే ఏం చేయడానికి అండి? చెప్పాలి ఫాస్ట్గా. ఏం చేయడానికి? కొట్టడానికి. కాబట్టి మీరందరూ శ్రద్ధగా ఈ పావు గంట నాకు సహకరించినట్లయితే ముందుకు పోవటం మనందరం కూడా ఎవరో బంధువులు. మనందరం ఎవరు అండి? నేను ఎవరినో కొత్త ఊర్లాగా మీరు నన్ను చూడొద్దు. ఎందుకంటే మనందరం కూడా ఎవరు? బంధువులు. ఏ బంధువులు చెప్పండి? ఏ బంధువులు అండి? ఆత్మీయ బంధువులు. ఏ బంధువులు? ఆత్మీయ బంధువులు. మీరు బాహ్యంగా నన్ను చూడకపోయినా అంతర్గతంగా మీరు నన్ను ఏం చేస్తారు? చూస్తారు. అయ్యా ఫలానా పాస్టర్లు అందరి గురించి మీరు ప్రార్థన చేస్తూ ఉంటారు కదా సేవకుల్లో, అందులో నేను కూడా ఒకరినై ఉంటాను. కాబట్టి మనందరం కూడా ఎవరమై ఉన్నాం? చుట్టాలమై ఉన్నాం. కాబట్టి అడిగిన దానికి మీరు సమాధానం టక్కా 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 చెప్పినట్లయితే పావు గంటలో క్లోజ్ చేసేద్దాం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. రైట్. నేను అడిగిన క్వశ్చన్ ఏంటండి? క్వశ్చన్ చెప్పండి. నేను అడిగిన క్వశ్చన్ చెప్పండి. ఈరోజు ఎందుకు సమావేశం అయ్యాం చెప్పండి? క్రిస్మస్. ఒక లెక్కలో ఏంటంటే అండి, క్రిస్మస్ చక్కటి 3 అక్షరాలు క్రిస్మస్. దయచేసి గమనించండి. క్రిస్మస్ నిమిత్తం మనం అందరం కూడా ఇక్కడ ఏమయ్యాం? కలుసుకోవడం జరిగింది. క్రిస్మస్లో ఏముంటుందండి? క్రిస్మస్లో ఏముంటుంది చెప్పండి? ఏంటి క్రిస్మస్లో ఏముంటుందో మీకు తెలీదా? మీరు చెప్పకపోతే కేక్ కట్ నేను కేక్ కట్ చేయనండి. కేక్ ఎవరికి ఏమని చెప్తాను ఏంటి? భోజనం కూడా కట్ చేసేద్దాం. క్రిస్మస్లో ఏముంటుందండి? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ క్రైస్తవులా కాదా చెప్పండి? క్రైస్తవులందరూ ఉన్న వాళ్ళందరూ చప్పట్లు కొట్టండి ఒకసారి. చప్పట్లు కొట్టాలి. అరే క్రిస్మస్లో ఏముంటుందండి? క్యాండిల్స్, ఆనందం, ఇవన్నీ చిన్నపిల్లలకులేండి. మనకేముంటుందండి? సంతోషం ఉంటుంది. ఏముంటుందండి? క్రిస్మస్ అనగా ఏంటంటే సంతోషం. ఎంతమంది సంతోషంగా ఉన్నారు చెప్పండి? ఎంతమంది సంతోషంగా ఉన్నారు చెప్పండి? అందరూ సంతోషంగా ఉన్నారా లేదా చెప్పండి? దయచేసి గమనించండి ప్రియమైన సంగమా.
మనమందరం కూడా సంతోషంగా ఉండాలి. ఎందుకంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం దయచేసి ఎవరు తీయొచ్చు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం ఏం చేయాలంటండి? ఆనందించుడు. ప్రభువునందు ఎల్లప్పుడూ ఏం చేయాలి? ఆనందించాలి. ఒకప్పుడే కాదు, ఎల్లప్పుడూ ఆనందించాలి. ఎందుకంటే మన దేవుడు నిన్న నేడు రేపు నిరతం ఎలా ఉన్నాడు? ఏకరీతిగా ఉన్నాడు. ఆల్ఫయు ఒమేగయు ఆయనై ఉన్నాడు. ఎన్ని సమస్యలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని ఆటంకాలున్నా, ఈ రోజు మనకున్న ఒకే ఒక ధైర్యం ఏంటో తెలుసా? నా ప్రభు నా పక్షాన ఉన్నాడు. గత కొన్ని ఏండ్ల క్రిందట, గత కొన్ని సంవత్సరాల కిందట, గత కొన్ని పూర్వకాలంలో మన పితరులు చేసిన పాపిష్టి కార్యకలాపాలు క్రైస్తవులందరికీ తెలుసు. ఏమని? మన యొక్క పితరులు ఎవరై ఉన్నారండి? పాపంలో ఉన్న పితరులు ఎవరై ఉన్నారు? పాపం చేసిన ఎవరు చెప్పండి? వాళ్ళే కదండి, వాళ్ళే కదా చెప్పండి. వాళ్ళ ద్వారా మనకేం సంక్రమించింది? పాపము సంక్రమించింది అనుకోవచ్చు. వాళ్ళ ద్వారా మాకు పాపం ఎందుకు సంక్రమించింది అని మీరు అవచ్చు. అలాగే గత కాలం నేను ఒక మీటింగ్లో చెప్పా ఎగ్జాంపుల్. మా అమ్మగారికి షుగర్ వచ్చింది. ఏమొచ్చిందండి? చెప్పాలి ఫాస్ట్. నా మాటలు జాగ్రత్తగా మీరు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. నాకు కూడా ఒక చలిగా ఉంది, నాకు బలహీనతగా ఉంది, కాబట్టి చెప్తున్నప్పుడు శ్రద్ధగా విన్నాను. ఏమొచ్చిందండి? షుగర్. షుగర్ అంటే అర్థం పంచదార కదండి, కాదా? షుగర్ అంటే ఏంటండి? పంచదార కదా. చక్కెర వచ్చి పడిపోయింది అంటారు కదండి. దట్ ఈస్ గమనించండి. షుగర్ ఉంది. అయితే యాక్చువల్గా వయసు చాలా చిన్నది. ఎందుకు షుగర్ వచ్చింది? అది ఏమీ తినదు. మ్యాక్సిమం షుగర్ వచ్చిన వాళ్ళకి స్వీట్ అంటే ఎక్కువ తినడం వల్ల షుగర్ వచ్చిందని లోకపు భాషలు అంటూ ఉంటారు. మరి షుగర్ ఎలా వచ్చిందని మనం ఊరుకుంటామా? ఏం చేస్తాం? పరిగెత్తాం. ఎక్కడ పరిగెడతాం? డబ్బు ఉన్నవాడైతే అపోలా, కేరు, తెలుసు. ఏమి లేనివాడైతే కేజీ వచ్చింది. అంతేనా కదా? తీసుకెళ్ళిన తర్వాత సార్ మరి షుగర్ ఎలా వచ్చిందో ఒకసారి చెప్పండి అని అంటే వాళ్ళు కష్టం చేసి ఏం చెప్పారంటే, మా అమ్మగారు ఉన్నారు. నాకేమవుతారు ఆవిడ? అమ్మమ్మ. ముసలిదానికి దాపరించిన షుగర్ ఎవరు దాపరించిందంట? ఎందుకు దాపరించాలి? మాయమమ్మకి షుగర్ వస్తే మాయమమ్మ స్వీట్లు తిని మాయమమ్మ అజ్జేసి షుగర్ తెప్పించుకుంటే మాయమ్మకి ఎందుకు వచ్చిందయ్యా అంటే ఏ ప్రాబ్లం అంటే అండి? జెనెటిక్స్ ప్రాబ్లం. దయచేసి గమనించాలి. ఇలా ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్పా, చాలా ఎగ్జాంపుల్ చెప్పచ్చు, సమయం సరిపోదు కాబట్టి ముందుకెళ్ళిపోతున్నా. ఒక షుగరే నీ బంధువుల నుంచి వస్తున్నప్పుడు పాపిష్టి కార్యకలాపాలు పడుతున్న పాపపు భారం పితరుల నుండి మనకు సంక్రమిస్తుందా లేదండి? ఖచ్చితంగా సంక్రమిస్తుంది. దయచేసి గమనించండి. నీతిమంతుడు ఒకడు కూడా లేడు, నలుగురు ముందు నేను నీతిమంతుడినే. ఈరోజు మీ ముందు ఏం పెట్టుకున్నాను? మైక్ పట్టుకుని ఉన్నా, పరిశుద్ధులుగా ఒక వైట్ షర్ట్ ధరించేసా. మీకు నేను ఎలా కనిపిస్తున్నా? ఒక దూతలా కనిపిస్తా. ఇంకొక కింద కూడా వైట్ ప్యాంట్ వేస్తే ఇంకా దూతలా కనిపిస్తా. దేవదూతలా. ఆ గాబేలు మోసుకొచ్చిందిగా దూత. ఏంటి? సువార్త మోసుకొచ్చిందిగా. ఆ దూత నేనే అవుతా. దయచేసి గమనించాడు. నలుగురు ముందు ఎవరైనా నీతిమంతుడే, 4 దోళ్ల మధ్య ఎంతమంది నీతిమంతులుగా ఉంటున్నారో ఎవరు చూస్తున్నారండి? యెహోవా కన్నులు లోకమంతా సంచరిస్తున్నాయి. అవి ఎవరి మీద ప్రకాశిస్తున్నాయి అంటండి? నీతిమంతుల మీద ప్రకాశిస్తున్నాయి. 10 నిమిషాలు అయిపోవచ్చు కాబట్టి ముందుకు వెళ్ళిపోతాం. ఇదంతా ఏం చెప్పారంటే, ఎలాగో పాపకు భారం వస్తున్నాం, ఈ భారాన్ని తొలగించడానికి కొన్ని సంవత్సరాల కిందట, దాదాపు 2000 సంవత్సరాల కిందట ఎవరు జన్మించారండి? ఎవరు జన్మించారు? గట్టిగా చెప్పండి రా. బౌన్సులు నేను తీసుకురాలి. గట్టిగా చెప్పండి. యేసు క్రీస్తు వారు జన్మించారు. ఎన్ని సంవత్సరాల కిందట? 2000 సంవత్సరాల కిందట. ఇది నేను చెప్పడం కాదు, బైబుల్ చెప్పడం కాదు. ఇక్కడున్న ప్రతి ఒక్కరు చదువుకున్న వాళ్ళు ఉన్నారు. సోషల్ ఇదే చెప్తుంది. ఏమని తెలుసా? ఆఫ్టర్ క్రైస్ట్ అండ్ బిఫోర్ క్రైస్ట్ అంటే అర్థం ఏంటి? క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము. చరిత్రను విడదీశాడండి. ఎవరు? కొట్టాలి గట్టిగా.
ఎవరు తీశాడు? చరిత్రను తీశాడు. ఎవరో మానవుడు సాధ్యమా? సాధ్యమా చెప్పండి. ఏకైక రక్షకుడికే సాధ్యం. విషయం పక్కన పెట్టండి, విషయం పక్కన. అయితే ఆయన పుట్టాడని తేలిపోయింది. ఏమైంది? తేలిపోయింది. బైబిల్ ఆధారం చేసుకున్నట్లయితే ఆయన మన కొరకు పుట్టాడు. యెషయా గారు ఆల్రెడీ 300 సంవత్సరాల క్రితం దాని విషయం వివరించడం జరిగింది. ఇదంతా ఒక ఎత్తు మనందరూ తెలిసిందే కానీ క్రైస్తవ అందరికీ రైట్. అయితే క్రిస్మస్లో అందరికీ ఆనందం ఉంటుంది కదండి. ఇది చెప్పేసి ముగించారు. క్రిస్మస్లో అందరికీ ఆనందం ఉంటుంది, అందరికీ ఆనందం ఉంటుంది. గత కొన్ని సంవత్సరాలుగా నేను 6 సంవత్సరాలు ప్రభువులోకి వచ్చి అవుతుంది. నాది ఇక్కడ కాదు, విశాఖ పట్టణంలో నేను సేవ చేస్తున్నాను. నాది ఇక్కడ కాదు, చిన్న తిరుపతి అన్నారు. ఏ తిరుపతి? చిన్న తిరుపతి. చిన్న తిరుపతి, చిన్న మాట పెట్టేసి మీకు వెళ్ళిపోతాను. పెళ్ళిళ్ళు చేస్తారు తెలుసా మీకు? పెళ్ళిళ్ళు చేస్తారు తెలుసా? రైట్. ఆ కోనకు సంబంధించిన వాడిని నేను, కాబట్టి మీరే అర్థం తీసుకోండి. రైట్, ముందుకు పోతాం. ఎక్కడి వరకు వచ్చాను? చెప్పండి. దీని ముందు ఏం చెప్పాను? దీని ముందు ఏం చెప్పాను? హిందూ. అది 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 చెప్పాలి మీరు, ఎందుకంటే కష్టాలు అవుతాయి ఒకసారి. క్రిస్మస్ ఏముంటుంది? సంతోషం. 6 సంవత్సరం బట్టి నేను సేవ చేస్తున్నాను, 6 సంవత్సరం బట్టి క్రైస్తవులు ఉన్నాను. చాలామంది క్రిస్మస్ చాలా ఆనందంగా ఉంటారండి, సంతోషంగా ఉంటారు. కానీ నాకు తెలియని బాధ కలుగుతూ ఉంటుంది. తెలుసా మీకు? నాకు తెలియని బాధ కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే లూకాసు వార్త 2వ అధ్యాయం, చిన్న అవసరం టైం ఉందన్నా, చిన్న లూకాసు వార్త 2వ అధ్యాయం ప్లీజ్ అందరూ తీయండి. లూకాసు వార్త 2వ అధ్యాయం ఫాస్ట్గా ముగిస్తా. 6వ వచనం చదవండి, దగ్గర చదవాలి. 2వ అధ్యాయం 6వ వచనం దగ్గర